తెలంగాణలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా గద్వాలలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ తో పాటుగా 15 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. ఇక మంగళవారం సాయంత్రం కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కౌన్సిలర్లు మాణిక్యమ్మ, గీతమ్మ, జయమ్మ, శ్రీమన్నారాయణ, గిరిజాబాయి, బంగి ప్రియాంక, అనిత, నరహరి గౌడ్, మహేశ్వరి, నాగరాజు, సీను, మహేష్, లక్ష్మి, అరుణ, కృష్ణ, రజక, రాము అలాగే శ్వేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక వారికి మంత్రి కండువా కప్పి ఆహ్వానించారు. తెలంగాణలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఇక తాజాగా గద్వాలలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ తో పాటుగా 15 మంది కౌన్సిలర్లు తెలంగాణలో కాంగ్రెస్ లో చేరారు. ఇక మంగళవారం సాయంత్రం కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కూడా కాంగ్రెస్ లో చేరారు. కౌన్సిలర్లు మాణిక్యమ్మ, గీతమ్మ, జయమ్మ, శ్రీమన్నారాయణ, గిరిజాబాయి, బంగి ప్రియాంక, అనిత, నరహరి, మహేష్ అలాగే నాగరాజు, సీను, లక్ష్మి, అరుణ, కృష్ణ, రజకరాము అలాగే శ్వేత కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రెడీగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. అటు ఇటు ఒక పక్క ప్రజాప్రతినిధులు అట్లాగే నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వరుస క్యూ కట్టి చేరడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి సమక్షంలో. అట్లాగే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పార్టీలో చేరడం జరుగుతున్నది. ఈ ఒక బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా మహబూబ్నగర్ జిల్లాలో ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. అయితే తాజాగా మనం చూసుకుంటే మహబూబ్నగర్ జెడ్పీ చైర్మన్ కొండ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జెడ్పీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నది. అయితే రేవంత్ రెడ్డి కూడా ఆమెని పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. మొత్తం మీద ఈమె గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే, కాకపోతే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ తో చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఆమె తాజాగా చేయడం జరిగింది. అయితే దీంతో పాటుగా గద్వాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ తో పాటు కూడా చైర్మన్ కేశవ్ తో పాటు కూడా 16 మంది కౌన్సిలర్లు కూడా తాజాగా ఈ రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరనున్నారు. నిన్న రాత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో వాళ్ళు చేరుతున్నట్టుగా కూడా జూపల్లి కండువా కప్పి వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. జూపల్లి కృష్ణారావు వాళ్ళంతా కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కలిపేందుకు కూడా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కి తీసుకెళ్లడం జరిగింది. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసే అవకాశం ఉంది. అట్లాగే ఈ 16 మందితో పాటు మరో కొంతమంది కూడా కౌన్సిలర్లు కూడా వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ లోకి. అయితే అక్కడ గద్వాల్లో ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి. అయితే కృష్ణమోహన్ రెడ్డికి తర్వాత ఇక్కడ కేశవ్ కు గత కొద్ది రోజుల నుంచి కూడా విభేదాలు నెలకొన్నాయి. ఈ విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా వాళ్ళంతా కూడా కౌన్సిలర్ తో పాటు కూడా బీఆర్ఎస్ సంబంధించిన 19 కౌన్సిలర్లు 16 మంది కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా అందరికి సిద్ధమైన జూపల్లి కృష్ణారావును కలవడం జరిగింది. అయితే అతను ఆహ్వానించిన మేరకు 16 మందితో కేశవ్ మున్సిపల్ చైర్మన్ అతను కూడా కలవడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఇటు మున్సిపాలిటీ దాదాపుగా 6 మున్సిపాలిటీలు ఇప్పటికే కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది కౌన్సిలర్లు కూడా రావడం జరిగింది. ఇవి అంతా కూడా మహబూబ్నగర్ జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భాగంగా ఇవన్నీ కూడా మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీకి అభ్యర్థిగా జీవన్ రెడ్డి పోటీ చేయడం జరుగుతుంది. ఇతన్ని గెలిపించేందుకు కూడా
ఇప్పటికే రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో పావులు కలుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చేరికలన్నీ కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్.